హలో అందరికీ నమస్తే. ఈరోజు మా దోస్త్ గానికి చిన్న పనున్నదని అయితే బయటికైతే వచ్చాము. మామ ఈ లొకేషన్ ఎక్కడో తెలిస్తే మీరైతే కింద కామెంట్ చేయండి. అలాగే నా సబ్స్క్రైబర్లు ఏం తక్కువలు కాదు మామ, ఇచ్చి పడేస్తా చూడండి. ఈ లొకేషన్ ఎక్కడో వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటది. సో మా దోస్త్ గానికైతే గడ్డి కోసే మిషన్ కావాలంట. వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి చెప్పింది తీసుకురా అని. సో అది తీసుకుందామని అయితే వచ్చాము. ఇక్కడ ఒక షాప్ కూడా అయితే నీ అవ్వ 15,000కి తక్కువ అంటలేడు అసలు. ఇక చూడండి ఈ మిషన్ ఎంత పెద్దగా ఉందో, వీనికంటే హైట్ ఉన్నది. సో ఇది కొనుడైతే రైటే కానీ దీన్ని ఎట్లా తీసుకోపోవాలో అదే అయితే ఆలోచిస్తున్నాను నేను బండి మీద. సో చూస్తున్నారు కదా, రెండు అయితే లాస్ట్‌కి అటు ఇటు తిప్పలు తిప్పలు పెట్టిండు. మావాడైతే గందరగోళం చేసిండు. లాస్ట్‌కి అయితే 10,000కి అయితే సెట్ చేసిండు. సరే మరి దీనికైతే 10,000 పెట్టాలో లేదో అయితే కింద అయితే కామెంట్ చేయండి, వర్తబులా కాదా అనేసి అయితే. సో మావాడైతే పేమెంట్ కోసం అయితే ఫోన్ చేసిండు. పేమెంట్ అయితే కొట్టేసినాం. చక్కగా అయితే రూమ్‌కి వెళ్ళి పడేసినాం అదైతే. సో అలాగే ఈ రోజు అయితే మాకు కొంచెం ఆన్‌లైన్‌లో కూడా కొంచెం మీ సేవలో పని ఉన్నది. సో అందుకైతే వచ్చినాం. సో ఇక్కడ చూడండి వీడు ఎంత అమాయకంగా కూర్చున్నాడు, ఏం తెలియనట్టు. సో ఆ పని కూడా కంప్లీట్ చేసుకొని చక్కగా రూమ్‌కి అయితే వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా, మైత్రివనం స్టూడెంట్స్ అడ్డ మొత్తం ముందు పోతే అమీర్పేట అంతా కోచింగ్ సెంటర్‌లు అంతా ఉంటాయి. సో మేమైతే లోపలికి వచ్చేసాం. రూమ్‌కి అయితే వచ్చేసి కొంచెం తినేద్దాం అనేసి అయితే స్టార్ట్ చేసాం. పక్కన బుడ్డోడు చూడండి మెట్ల మీదకెళ్ళి జారి పడ్డాడంట, వాడు దాక్కుంటాండు. సో అది అయిపోయినాక ఇక కటింగ్ షాప్‌కొచ్చి కొంచెం కటింగ్ చేసుకొని చక్కగా మళ్ళీ షాపింగ్‌కి వెళ్దామని అయితే అనుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా, మావాడైతే చిన్నగా చేపిస్తున్నాడు మిలిటరీ కటింగ్ అంట. ఏం పెరిగినాయిరా నాయనా అంటే, ఏ గింతగనం పెంచుకుంటావా అనేసి అయితే వాడు ఒర్రుతాండు. మొత్తం చిన్నగా కట్ చేపించుకుంటాండు. సో ఇది అయిపోయినాక అయితే మావాడు బ్యాగ్ తీసుకుంటాడంట అనేసి అయితే చక్కగా బ్యాగ్ తీసుకుందామని వచ్చాం. సో ఇక్కడైతే వీడు ఎంత ఆగం చేస్తున్నాడు, వాడినైతే మామూలుగా లేదు. 3 చెరువుల నీళ్ళు తాగిపిస్తాడు కావచ్చు వీడైతే. అది బాలేదు, ఇది బాలేదని వాడినైతే ఆగం చేస్తున్నాడు. సో ఫైనల్‌గా అయితే రూమ్‌కొచ్చేసాం. అది చూపిద్దామంటే అంతా గందరగోళంగా ఉన్నది ప్యాకింగు. మళ్ళీ అవన్నీ ఇప్పుడెందుకు అనేసి అయితే ఊకున్నాం. సరే మామ ఉంటాం, మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.